ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' చరిత్రలో నాకు తెలిసి తెలుగులో గానీ, ఆల్మోస్ట్ కన్నడంలో గానీ ఎక్కడా కూడా ఎన్నడూ, ఎప్పుడూ జరగని ఒక అద్భుతం చోటు చేసుకుంది 'బిగ్ బాస్' 12వ వారం నామినేషన్స్‌లో. అదేంటి అంటే, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చి ఇప్పుడున్న 10 మంది కంటెస్టెంట్స్‌లో ఇద్దరిద్దరిని నామినేట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఫస్ట్ వీక్ బేబక్క, సెకండ్ వీక్ వచ్చేసరికి మనకి శేఖర్ భాష ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గదా! టోటల్ 8 మెంబర్స్ నామినేట్ చేస్తారనమాట. సో, దీనిలో గనక మనం చూసినట్టయితే సోనియా నామినేషన్స్ రచ్చ 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 రంబోల. ఎందుకనంటే సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళొక బ్యాచ్ అని మనందరికీ తెలిసిందే. సోనియా వల్ల చాలా సందర్భాల్లో నిఖిల్ ఆట పాడైందని కూడా మనం అనుకున్నాము. ఎన్నో రివ్యూస్ చూసాం. మనం 'బిగ్ బాస్' చూసినప్పుడు అర్థమవుతుంది. కానీ విషయం ఏంటి అంటే, అదే సోనియా ఈరోజు అంటే 12వ వారం నామినేషన్స్‌లో నిఖిల్ అండ్ ప్రేరణ ఇద్దరిని గూడా నామినేట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక ఆ దెబ్బకి నిఖిల్‌కి షాక్. దిమ్మ తిరిగిపోయింది. అసలు వేసిన రీజన్స్ కూడా ఏంటంటే, "నువ్వు ఫేక్ చేస్తున్నావు. నువ్వు లోపల ఒకటి, బయట ఒకటి" అంటూ నిఖిల్‌కి చెప్పడంతో అసలు ఒక్కసారి యూ టర్న్ తీసుకుంది 'బిగ్ బాస్' సీజన్ 8. సోనియా అసల లోపలికి వచ్చి నిఖిల్‌ని నామినేట్ చేయడం అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ అనమాట ఇది. ఇంకా చాలా ట్విస్ట్‌లుంటాయి. దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఎన్నో అప్డేట్స్ మేమైతే మీ ముందుకు తీసుకొస్తాం.